కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ నన్ను నా భర్తకి దగ్గర చేస్తున్నాయి. ఆయన నాకు ఎంత దగ్గర అయ్యారో ఇందాక నువ్వు వినే ఉంటావు. నువ్వు ఏం చేశావో నేను ఆయనతో ఒక్క మాట చెప్తే చాలు, నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు. కానీ నేను ఎందుకు ఆగుతున్నానో తెలుసా? నీ గురించి ఆయనకి నేను చెప్పడం కాదు, ఆయనే తెలుసుకోవాలి. నేను గెంటించానని అందరూ అనుకోకూడదు. నీ మీద అసహ్యం పుట్టి ఆయన గెంటేశారు అని అనుకోవాలి. ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇక నువ్వు ఏం చేసినా ఆయన నీకు దగ్గర మనీషా. మేము అంత దగ్గర అయ్యాం. నువ్వు మనసు మార్చిన నా చెల్లెలు కూడా మళ్ళీ నాకు దగ్గరవుతుంది. నేను నా కుటుంబం ఒకటిగా ఉంటాం. నీకు ఓటమి ఒంటరితనం తప్పవు. రాసిపెట్టుకో, జరగబోయేది ఇదే. ఆగు. నీ పాటికి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? ఇంత దాకా వచ్చాక నా మాట కూడా విను. ఏ, నీ దగ్గర ఇంకా ప్లాన్స్ ఉన్నాయా? నాది ఒక్కటే ప్లాన్. మిత్రాని నాకు దగ్గర చేసుకోవటం, ఈ ఫ్యామిలీని నీకు దూరం చేయటం. ఒకేసారి నేను వేసే ప్లాన్తో ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా మిత్ర నాకు దగ్గరవుతాడు, నీ చెల్లెలు నీకు దూరం అవుతుంది. నువ్వు కూడా రాసి పెట్టుకో, ఇదే జరగబోయేది. ఏంటదినా మనిషి అంత క్లియర్గా తన ప్లాన్ చెప్తుంటే తన చెంప పగలగొట్టి బయటికి పంపగా కామ్గా చూస్తున్నావేంటి? ఆ పని చేయాల్సింది మీ అన్నయ్య వివేక్. ఆయన వల్లే తన ఈ ఇంట్లో ఉంటుంది. ఆయనే తనని ఇంట్లోంచి పంపించేయాలి. అంటే అప్పటి వరకు తను ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తావా? శిశుపాలుడి 100 తప్పుల్ని శ్రీకృష్ణుడు లెక్కపెట్టినట్టు మనీషా తప్పుల్ని కౌంట్ చేస్తూ ఉంటావా? తులసివనంలో గంజాయి మొక్కల మనీషా ఈ ఇంట్లో ఉంది వివేక్. తన ఆకుల్లో కొమ్మల్లో విరిచేస్తే మళ్ళీ పుట్టుకొస్తుంది. తనని కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలి. ఆ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ క్షణం త్వరలోనే వస్తుంది. నీ ఆస్తి కాకపోయినా వివేక్ ఆస్తైనా వస్తుందనుకుంటే ఆస్తి పంపకాలు జరగకుండా లక్ష్మి తెలివిగా గేమ్ ఆడింది. రేపా ఫ్యాక్టరీ అయినా మీకు వస్తుందో రాదో. ఎప్పటిలా నువ్వు కిచెన్లో కుక్లా, ఆఫీస్లో వివేక్ క్లర్క్లా బ్రతకాల్సి ఉంటుందేమో. మీరిద్దరూ జీతం లేని పని వాళ్ళలాగా జీవితాంతం మీ చాకరీ చేయాలి. అంత కర్మ మాకేంటి మనీషా? రేపే ఫ్యాక్టరీ మాకు రాసి ఇవ్వమని అడుగుతాను. ఫ్యాక్టరీ పైన హక్కులు అధికారాలు మాకే ఉండాలని చెప్తాను. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ పెదనాన్న. మార్నింగ్. పేపర్ చూసావా? ఈరోజు అన్ని పేపర్స్లో మన గురించే న్యూస్ వచ్చింది. లక్ష్మి గురించి, మన ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా రాశారు. మావయ్య గారు తీసుకోండి. మిత్ర గారు వివేక్, పేపర్ చూసావా లక్ష్మి? ఈరోజు హెడ్లైన్స్లో నువ్వేనమ్మా. అవును వదిన. తెలుగు మహిళా వ్యాపారవేత్తని వరించిన జాతీయ అవార్డని పేపర్లో నీ ఫోటో వేసి చాలా గొప్పగా రాశారు. మన ఫ్యామిలీ ఫోటో కూడా వేశారు లక్ష్మి.
ఆదర్శ కుటుంబం అని రాశారు చూడు. అక్కర్లేదండి. మీ ముగ్గురి కళ్ళల్లో ఆనందం చూస్తేనే తెలుస్తుంది. ఈ ఆనందానికి కారణం నువ్వేనా? మన వంశానికే వన్నె తెచ్చావు. జాతీయ స్థాయిలో మన కుటుంబాన్ని గొప్పగా నిలబెట్టావు. వివేక్ని ఫ్యాక్టరీ ఇవ్వమని అడగమనండి. రా. మామ్, జాను, ఈరోజు పేపర్ చూసారా? మన ఫ్యామిలీ ఫోటోలు వేసి చాలా గొప్పగా రాశారు చూడండి. మీతో కొంచెం మాట్లాడాలి బావగారు. దేని గురించమ్మా? అదే మావయ్య గారు, మాకు ఫ్యాక్టరీ ఇస్తామన్నారు కదా, ఎప్పుడిస్తారు? జాను, పేపర్లో వచ్చిన హ్యాపీ న్యూస్ చూడకుండా పొద్దున్నే ఫ్యాక్టరీ గొడవ ఏంటి? ఎవరికి హ్యాపీరా? పేపర్లో పడితే ఎవరికి గొప్ప? అయినా పేపర్లో వచ్చింది మన గురించి కాదు. మనము ఏదైనా పని చేస్తే అప్పుడు మనకి పేరొస్తుంది, పేపర్లోనూ వస్తుంది. పేపర్లో మన ఫ్యామిలీ అందరి గురించి రాశారు.